కృష్ణ పాపని గాయత్రి పాపని తీసుకుని కార్లో వెళ్ళిపోదాం. పదండి. అయ్యో రే ప్రళయ రచన అసురగతికి విలయ ఘటన ప్రబల సహిత ప్రళయ రచన అసురగతికి విలయ ఘటన ప్రబల సహిత ప్రళయ రచన అసురగతికి విలయ ఘటన ప్రబల సహిత ప్రళయ రచన అసురగతికి విలయ ఘటన. ఆనంద్ బాబు చిన్నగా లారీ పాపా పాపా నీకేం కాలేదు కదా? పోనీలే, పాపకి ఏ గాయం అవ్వలేదు. మనమంతా చాలా టెన్షన్ పడిపోయాం. విగ్రహం పోతే పోయింది, పాపనైతే సేవ్ చేశాం. ఆ దుర్మార్గుల నుంచి పాపని కాపాడాం. ఎందుకు నవ్వుతున్నావు కిట్టయ్య? ఏమైంది మీ ఇద్దరికి? ఎందుకు నవ్వుతున్నారు? ఆనంద్ బాబు, త్రిపురమ్మ, మనం పాపని సేవ్ చేసాం, విగ్రహాన్ని కూడా సేవ్ చేసాం. అదేంటి, విగ్రహం ఎలా సేఫ్? వాళ్ళు నీ దగ్గర నుంచి విగ్రహం లాక్కున్నారు కదా. త్రిపురమ్మ, వాళ్ళు నా దగ్గర తీసుకుంది డూప్లికేట్ విగ్రహం. పెద్దనా, డూప్లికేట్ విగ్రహం అసలు ఇక్కడికి ఎలా వచ్చింది? వాళ్ళకి ఎలా ఇచ్చావు? దేనికైనా ఉపయోగపడుతుందని యశోదమ్మ గారిని అడిగి ఈ డూప్లికేట్ విగ్రహం కూడా తీసుకొచ్చాను. ఇందాక వాడు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కార్ దగ్గరకు వచ్చాను. సార్, విగ్రహాన్ని తీసుకొచ్చాను సార్. పోన్లే నాన్న, పాప కిడ్నాప్ డ్రామా బాగా వర్కౌట్ అయింది. ఇదిగో మన విగ్రహం దొరికింది. ఒరే పని, ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి ఆ చైర్మన్ మొఖాన్ని కొట్టి మన కంపెనీకి నువ్వు మేనేజింగ్ చైర్మన్ అయిపోరా. ఆహాహాహా, ఇక మన బిజినెస్ని, ఆస్తుల్ని నువ్వే ఏలెయ్యాలి.
నాన్న మనం మోసపోయాం. ఆ? ఆ? మనల్ని వాళ్ళు మోసం చేశారు. ఏమైందిరా? ఇది మనం తీసుకొచ్చిన డూప్లికేట్ విగ్రహం నాన్న. వామ్మో వామ్మో, మన దగ్గరికి వచ్చింది. లహరి పాప, ఏదైతేనే లహరి పాపని కాపాడి తీసుకొచ్చారు. అంతేకాదమ్మా, విగ్రహాన్ని కూడా తీసుకొచ్చారు. పోన్లే కిట్టయ్యా, ఇప్పుడు నీకు సంతోషమే కదా. లారీ పాప రా అమ్మా. మరిది గారు, మీ వంశపారంపర్యంగా వచ్చిన విగ్రహం పోలేదు. విగ్రహం పోలేదు, పాప కూడా క్షేమంగా తిరిగొచ్చింది. పెద్ద సాహసమే చేసి పాపని కాపాడుకున్నారేమో. అవును పిన్ని, అంతా త్రిపుర వదిన ఆ కిష్ట వల్ల ఇది సాధ్యమైంది. హ్మ్. అమ్మ త్రిపుర, నువ్వు అసాధ్యురాలివి. పాపని కాపాడావు. అమ్మవారి విగ్రహాన్ని కూడా కాపాడావు. మన పరువుని కాపాడావు. అయ్యయ్యో, ఏంటమ్మా ఈ దెబ్బ? అత్తయ్య, పాపని కాపాడే క్రమంలో ఏదో కొంచెం తగిలింది. అయ్యయ్యో, ఒక్క నిమిషం ఉండమ్మా. అంత పెద్ద దెబ్బ ఏం కాదులే అత్తయ్య. నువ్వుండమ్మా. అయ్యో, ఇంత చిన్న దెబ్బకి బంగారం లాంటి మీ చీరని చించేశారేంటత్తయ్య? నీకంటే నాకేది ఎక్కువ కాదమ్మా.